వెల్కమ్ టు వరలక్ష్మి కిచెన్. నేను ఈరోజు ఎగ్ కర్రీ చేయబోతున్నానండి. 6 కోడిగుడ్లు తీసుకొని ఉడకబెట్టుకున్నానండి. బాగా ఉడికినాయి. ఇప్పుడు ఒక బాణలిలోకి తీసుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకున్న తర్వాత 2 ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఒక 6 పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్ వేసి బాగా వేయించుకోవాలండి. అలాగే కొంచెం 2 రెమ్మలంతా కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని బాగా వేయించుకోవాలి. చూడండి బాగా వేగాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దామండి. పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. మీరు ఈ ఎగ్ కర్రీ చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను అబద్ధం చెప్తాను అనుకుంటున్నారు. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. నాకైతే ఈడ పర్ఫెక్ట్గా సరిపోయింది. చాలా టేస్టీగా ఉంది. అలాగే అంగిట్లోనూ మ్యాగీ మసాలాని అమ్ముతారండి. ఒక ప్యాకెట్ వేసుకోవాలి. మ్యాగీ మసాలా పౌడర్ వేసుకోవాలండి. ఇది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి రోటీలోకి కానీ అన్నంలోకి కానీ వేడి వేడి అన్నంలోకి కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 6 కోడిగుడ్లు చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి. కోడిగుడ్లు వేసుకోవాలి. వేసుకొని అంతా కలుపుకోవాలండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీనిలోకి 1 స్పూన్ అంతా పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. టేస్టీకి చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి కలుపుకోవాలి బాగా. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒకసారి చెప్తే కాదండి, మీరు ఒకసారి చేసి తిని కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.